సిద్ధు స్టేజ్ మీద చాలా గట్టిగా మాట్లాడుతాడు. మా అమ్మ ఎమ్మెల్యే కాబోతుంది. ప్రజల కష్టాలు తీరుస్తుంది అని పెద్ద పెద్ద బిల్డప్స్ ఇస్తాడు. జనాలు అందరూ సిద్ధు స్పీచ్‌కి క్లాప్స్ కొడుతూ ఉంటారు. విశాలాక్షి స్టేజ్ మీదే మాట్లాడనీకి వస్తుంది. కనిష్క పేపర్‌లో ఏదో కావాలని తప్పులు రాసి ఇస్తుంది. విశాలకి చాలా ఫన్నీగా తప్పులుగా మాట్లాడుతూ ఉంటుంది. నేను ఎమ్మెల్యే అయితే మీ బ్రతుకులు పాడు చేస్తాను. పిల్లలు లేకుండా చేస్తాను. హాస్పిటల్‌లో డాక్టర్‌ని పంపించేస్తాను అని అల్ట్రాగా మాట్లాడుతూ ఉంటుంది కనిష్క. ఇంకా తన నాన్న టీవీలో లైవ్ చూస్తూ భలే బాంబు పేల్చావు కనిష్క అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కనిష్కకి డిపాజిట్ కూడా దక్కదు అని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సడన్‌గా మీడియాలో ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. విశాలాక్షి అసలు రంగు ఇది. ఇంట్లో కోడల్ని హింసలు పెట్టే మనిషి ప్రజలని ఎలా కాపాడుతుంది అని గట్టిగా నెగెటివ్ వీడియోస్‌ని బయట పెడుతూ ఉంటారు. విశాలాక్షి తన కోడలు తులసిని ఇంట్లో ఎలా టార్చర్ పెడుతుందో ఈ విజువల్స్ రికార్డ్ అన్నీ టీవీలో రావడంతో అందరూ షాక్ అయిపోతారు. సిద్ధు ఇంకా తులసి అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అమ్మకి అన్నం పెట్టేందుకు పిన్నమ్మకి బంగారు గాజులు చేయించినట్లు సొంత కోడల్ని టార్చర్ పెట్టే ఈ మనిషికి మనం ఓట్ వేయాలా అని జనాలు మాట్లాడుకోవడం మొదలుపెడుతూ ఉంటారు. మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.